ఓకే, రెడీ సార్. నమస్కారం. పలమనేరు కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రజలందరికీ నా పాదాభివందనం. గత 40 సంవత్సరాలుగా చాలామంది సీనియర్ మోస్ట్ నాయకులందరూ కాంగ్రెస్ పక్షానికి నిలబడి కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో అభివృద్ధి చేసి యావత్ భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పక్షం అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతోమంది ఎమ్మెల్యేలని ఎంపీలని ఇచ్చిన ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన చరిత్ర ఉండేది మన కాంగ్రెస్ పక్షం. ఈరోజు ప్రతి ఒక్క మండలంలో సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరినీ భేటీ అవుతూ ఉన్నాము. ప్రతి మండలంలో ప్రచారాన్ని వేగవంతం చేయాలని చెప్పి అంతా సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. వీకోట మండలం చాలా పెద్ద మండలము. 5 మండలాల్లో వీకోట మండలానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆంధ్ర కర్ణాటక బార్డర్ టచ్ అయ్యేది వీకోట మండలానికి ఎక్కువ. కాబట్టి ఎక్కువ రెవెన్యూ కూడా మనకు ఉత్పత్తి ఉండేది వీకోట మండలం ఇంకానే పలమనేరుకి అనేది కొద్దిగా ప్రచారం. కాబట్టి నైరుతి దిక్కులో ఉండే ఒక వీకోట మండలం మా ఒక పలమనేరు కాన్స్టిట్యున్సీకి తప్పకుండా ఇక్కడ అందరు నాయకులతో మాట్లాడుతూ ఉన్నాము. ఇక ప్రచారం అనేది చాలా వేగవంతంగా ఉంటుంది. మన పలమనేరు పట్టణంలో దాదాపు 1500 మందితో ర్యాలీ చేయాలనుకున్నాం. 2500 మందితో ర్యాలీ చేసినాం. ఊహించలేదు ఇంత స్పందన ఉంటుంది అని చెప్పి మాకు కూడా అనుకోలేదు. మేము అరే కాంగ్రెస్ పక్షం 10 సంవత్సరాలు అయింది కదా, ఈ పక్షం ప్రతి మండలంలో ఏ విధంగా రెస్పాన్స్ ఉందో ఏమో అనేసి అనుకొని దిగినాం. కానీ ఈరోజు పాత లీడర్లు అందరూ ఎక్కడా పోయినలేదు. అదేవిధంగా ప్రజలందరూ కాంగ్రెస్ పక్షం అంటే ఆ ప్రీతి, ఆ ప్రేమ, ఆ విశ్వాసము ఎక్కడా పోలేదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేసి ఈ కాంగ్రెస్ పక్షంని ఎంతో ఉత్తీర్ణతమైన స్థాయికి తీసుకొని వచ్చినారు. తప్పకుండా ఒక బలమైన నాయకత్వం వస్తే చాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ని గెలిపించుకుంటామనేసి ప్రతి ఒక్క మనిషి ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. మహిళలైతే కాంగ్రెస్ పక్షమే రావాలని, పెద్దలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ యూత్ మెయిన్గా వచ్చేసి యూత్ అందరూ ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. పలమనేరులో తప్పకుండా ప్రత్యామ్నాయ పార్టీ రావాలా, ప్రత్యామ్నాయ నాయకులు రావాలా అని చెప్పి ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మన సీనియర్ లీడర్లు సంప్రదింపులు చేసినారు. ఏమి అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఇక్కడ ఫండ్స్ ఏమాత్రం వస్తూ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇసుక అమ్ముకుందనమని సంతోషంగా వచ్చేసి ఆర్డర్లు పాస్ చేసినట్లు ఉన్నది. అందుకనేసి ఇసుక మన కౌంటీని నేను మొత్తం అమ్మేసినారు, తినేసినారు 5 సంవత్సరాలు ఇంకా అని చెప్పని మన సీనియర్ లీడర్లు అంటూ ఉంటే నాకే ఆశ్చర్యం వేసింది. కాబట్టి తప్పకుండా ఈ 5 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం కానీ 5 ఏళ్ళు కాంగ్రెస్ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ని ఎంత దౌర్భాగ్యమైన స్థితికి నెట్టేసినాయంటే అసలు ఎవరు ఊహించలేనంత స్థితికి పడిపోయింది. ఇంకా 25 సంవత్సరాల కష్టపడినా మళ్ళీ పుంజుకునేదానికి చాలా కష్టం వేసేంత పరిస్థితికి కింద పడిపోయింది. కానీ కాంగ్రెస్ పక్షం కర్ణాటకలో ఉంది, కాంగ్రెస్ పక్షం మనకి తెలంగాణలో ఉంది, ఈ కాంగ్రెస్ పక్షంలోనే కేంద్రంలోనే వస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పక్షం ఇంకా స్పెషల్ స్టేటస్ సాధించుకుంటే ఈ స్పెషల్ స్టేటస్ నుండి మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి
రాష్ట్రంగా మనము మలుచుకునేదానికి ప్రధానమైన కారణం. అదే కాకుండా బడుగు మన పేద మహిళలందరికీ 5,000 రూపాయలు ఇంటికి, ప్రతి ఇంటికి 5,000 రూపాయలు అనౌన్స్మెంట్ అనేది ఇందిరమ్మ అభయం అనేది ఇచ్చినారు. చాలా మంచి హామీ ఈ ఇందిరమ్మ అభయం అనేది. కాబట్టి ఇంకా కేంద్రంలో ఇప్పుడు ఇంకొక 1 అవర్లో నేను ప్రెస్ మీట్ పెట్టి పొలంనేరు నుండి నేను కేంద్రంలో ఏ పథకం అనేది రిలీజ్ చేసినారో, యూత్ గురించి ఏమి ఇంగి తీసుకున్నారు, యూత్కి ఏం న్యాయం చేసినారు, మహిళలకి ఏం న్యాయం చేస్తూ ఉన్నారు, ప్రజలందరికీ, రైతులందరికీ ఏమి న్యాయం జరుగుతూ ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పిండే పథకాలన్నీ నేను వివరించి ప్రెస్ మీట్ ముందర ఈరోజే నేను వచ్చి చెప్పాలనుకుంటా ఉన్నాను. ప్రెస్ మీట్ పెడతాను. కాబట్టి తప్పకుండా యువకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు కాంగ్రెస్ పక్షం వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు తప్పకుండా పొలంనేరులో గెలుస్తుంది. కానీ నేను అనేది ఏమిటంటే అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ఆ ప్రజలందరూ కంగన కట్టుకున్నారు. 98 ఇండ్లకు ప్రచారం చేస్తే, 100 ఇండ్లకు ప్రచారం చేస్తే 98 మంది ఈరోజు కాంగ్రెస్ పక్షం వైపు ఉంటామని చెప్పని, కాంగ్రెస్ పక్షానికి ఓటేస్తామని చెప్పని ధైర్యంగా చెప్తా ఉన్నారు కెమెరాల ముందరే. అదేవిధంగా ఆ 2 ఇంట్లో 3 ఇంట్లో 5 ఇంట్లో ఉండేటివి కూడా అన్న 2 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేస్తాము, 2 ఓట్లు మీకేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా టీడీపీలో ఉండే వాళ్ళు కూడా అన్న 2 ఓట్లు దానికేసి 2 ఓట్లు మీకు వేస్తామని చెప్తా ఉంటారు. అంటే దాదాపు 99% కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని, ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని చెప్పని అందరూ చూస్తూ ఉంటారు. ఈరోజు ప్రధానమైన 2 పార్టీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా వెళ్తూ ఉండేది. ఆ 2 పార్టీలు ఏది అంటే బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. అదేమబ్బా అనుకోవచ్చు. అవును, ఇది నిజము. బీజేపీ మన బాబు గారు, జగన్ గారు, పవన్ గారు, ఈ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో హోరాహోరీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ బీజేపీని భూస్థాపితం చేసేదానికి ప్రతి ఒక్క మైనారిటీను ఆల్రెడీ కాసు కూర్చున్నారు. ఈ బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అనేది 2గా అయినప్పటికీ తప్పకుండా ఆ రోజు స్పెషల్ స్టేటస్ అనే దాన్ని ఆ రోజు ఇస్తామని చెప్పని మాట ఇచ్చినారు. కానీ బీజేపీ ప్రభుత్వం వస్తా ఉన్నట్టు చూడండి సార్. వెనకాల కూడా నిలబడండి. కొంచెం బ్లాక్. మిగతా అందరూ తీసుకొస్తాం. సార్ ఒక సెకండ్ సార్, ఒక సెకండ్ సార్. మీరు అట్లా నిలబడేలా, అట్లా నిలబడాలి. తీయద్దు అట్లా నిలబడినా ఒక సెకండ్ ఫోటో సార్.
అట్లా దగ్గరికి రావాలను हाँ